విశాఖపట్నం ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ నిలిపివేయడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పులన్నీ తీరిపోయాయా? లాభాలన్నీ చేకూర్చబడ్డాయా? ప్రైవేటీకరణ ఆగిపోయిందా? అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ నెలకి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందా? ఎవరికి లాభం జరిగింది ఈ స్కూల్ ఆపివేయడం వల్ల? అదే ఇది పెద్దవారి చేతుల్లో ఉంటే ఇలా మధ్యలో ఆపగలిగేవారా? కేవలం బలుగు బలహీన వర్గాల పిల్లలకు చదువులు నేర్పాలి, వాళ్ళ జీవితాల్లో విద్యను వెలుగు ఉండాలని మిషనరీస్ ముందుకొచ్చి సుమారు 35-40 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపి అనేక మంది అధికారులుగా, సైనికులుగా ఉన్నతమైన స్థితికి పంపించిన మిషనరీస్ ఈరోజు అదే మిషనరీ స్కూల్ అవ్వడం వల్ల ఆపివేయగలిగారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్కి ఈ స్కూల్ నడిపించే స్తోమత లేకపోతే ఓపెన్ టెండర్ పిలవండి. టెండర్ వేయడానికి అనేకమైన పెద్ద పెద్ద ఆర్గనైజ్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఈ స్కూల్ గేటు ముందు రీఓపెనింగ్ అడ్మిషన్స్ అని బోర్డు పెడితే ఒక్క రోజులోనే 1000 మంది అడ్మిషన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్న అంత గొప్ప చరిత్ర కలిగిన స్కూల్. ఒక్కసారి ఆలోచించండి. సుమారు 10 నుండి 12 ఎకరాల యూనివర్సిటీలా తలపించే అతి పెద్ద స్కూల్ ఈరోజు గోడలు పాడైపోయి, ఫర్నిచర్ కుళ్ళిపోయి, ఇదంతా ఇంత పెద్ద ప్రాపర్టీ ఎంత మెయింటెనెన్స్ లేకుండా ఎంతగా పాడైపోతుందో. ఎవరైతే ఈ వీడియో వింటున్నారో, చూస్తున్నారో, ప్రభుత్వ అధికారులను, స్టీల్ ప్లాంట్ అధికారులను ప్రత్యేకంగా ఒక సైనికుడిగా కోరుతున్న విషయం ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఇది నడిపించడానికి నిజంగా ఆర్థికంగా స్తోమత లేకపోతే ఇంత పెద్ద గొప్ప అట్మాస్ఫైర్ ఉన్న స్కూల్ని ఒక పెద్ద ఆర్గనైజింగ్ ఇచ్చి నడిపించండి, మళ్ళీ రీఓపెనింగ్ చేయించండి. చరిత్ర సృష్టించిన ఈ స్కూల్ ద్వారా అనేక మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. దయచేసి మరొకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయవలసిందిగా ఒక దేశ సైనికుడిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్.